కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఈరోజు ఇస్తున్న ఇఫ్తార్ విందుకు కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా వేలాది మంది ముస్లిం సోదరులు కళ్యాణదుర్గం పట్టణంలోని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారి కార్యాలయం ప్రజావేదిక వద్దకు చేరుకున్నారు. వేలాది మంది నేడు ఇఫ్తార్ విందులో అక్కడ మసీదు ప్రార్థనలు చేసిన అనంతరం అక్కడ భోజనాలు చేస్తున్నారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఇక్కడ లేకున్నా కూడా లైవ్లో అక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆయన ఆన్లైన్ ద్వారా సమీక్షిస్తున్నారు. పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని కళ్యాణదుర్గం ముస్లిం సోదరుల కోసం ఇఫ్తార్ విందును కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆయన కార్యాలయం ప్రజావేదిక వద్ద ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ విందు కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేసిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు శాసనసభ వ్యవహారాల కమిటీలో సభ్యులుగా నియమితులు కావడంతో మొదటి సమావేశం విజయవాడలో జరుగుతున్న కారణంగా హుటాహుటిగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారు ఆ సమావేశానికి వెళ్ళడం జరిగింది. అయితే ఇంతటి ఏర్పాట్లు అత్యవసరంగా సమావేశానికి వెళ్లడంతో ఇక్కడ జరుగుతున్న ప్రతి ఏర్పాట్లను కూడా కళ్యాణదుర్గం టీడీపీ యువ నాయకుడు దేవినేని ధర్మతేజ దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా వచ్చిన ప్రతి ఒక్క ముస్లిం సోదరులకు ఆయన ఇఫ్తార్ విందును వడ్డిస్తూ ప్రతి ఒక్కరికి కూడా రంజాన్ పండుగ మాస శుభాకాంక్షలు ఆయన తెలియజేస్తున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఉపవాస దీక్షలు విరమించిన అనంతరం ముస్లిం ప్రార్థనలు చేసిన అనంతరం విందు ఆరగించడానికి కళ్యాణదుర్గం ప్రజావేదిక వద్ద అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే ఇఫ్తార్ విందు కోసం ఏర్పాట్లను టీడీపీ యువ నాయకుడు దేవినేని ధర్మతేజ మరియు టీడీపీ నాయకులు దగ్గరుండి అక్కడ ప్రజావేదిక వద్ద పరిశీలిస్తున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారు ఇస్తున్న ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఇక్కడ మీరు వీక్షిస్తున్నారు. ఇప్పుడు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారి ప్రజావేదిక వద్ద కార్యాలయం వద్ద ముస్లిం సోదరులు ఇఫ్తార్ విందును తిలకిస్తున్న దృశ్యాన్ని మీరు డ్రోన్ కెమెరా ద్వారా ఇక్కడ కళ్యాణదుర్గం సమాచారం ద్వారా వీక్షిస్తున్నారు.